హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మంచి స్నాక్ అండి, ఈవినింగ్ టైము. దానికోసం 1 కప్పు మైదా తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ సాల్టు అండ్ 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకుని, తర్వాత కొంచెం చిటికెడు సోడా ఉప్పు ఉంటుంది, అది వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అయినా లేకుంటే బటర్ అయినా వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఇలాగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగా ఒక మంచి డవ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని ఒక 20 మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చేయాలి. అప్పటి వరకు మనము పఫ్లోకి ప్రాన్స్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా మనము జీరా వేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్, ఆ తర్వాత సాల్ట్ వేసుకొని, తర్వాత పసుపు వేసుకోవాలండి. ఇలా మొత్తం ఆనియన్ అనేది బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి వేసుకున్నాను, 1 స్పూన్ అన్నమాట. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు బాగా వేగాక అందులోనే మనము బాగా నీట్గా చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇది బాగా మనము ఆయిల్లోనే మగ్గించుకోవాలండి. దీంట్లో ఏదైనా వాటర్ అనేది వస్తే అది దాంట్లోనే ఇంకిపోతుంది. అలాగా మనము బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కరివేపాకు అండ్ 1 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. వేసి తర్వాత మళ్ళీ బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. ఎందుకంటే మనం దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత ఇంకో 1/2 టీ స్పూన్ వచ్చి గరం మసాలా, 1/2 టీ స్పూన్ వచ్చి చికెన్ మసాలాని వేసుకొని ఇలా బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అది మనం ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా మళ్ళీ మనము ఇక్కడికి పఫ్ పేస్ట్రీ తయారు చేసుకోవడానికి అయితే వచ్చేసామండి. మనము ఈ పేస్ట్రీ తయారు చేసుకునే వరకు మనకు ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సిమ్లో పెట్టేసాం కాబట్టి నీళ్ళు అనేవి ఇంకిపోయి కర్రీ దగ్గర పడిపోతుందండి. ఇంకా దాని జోలికైతే మనము వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడు పిండిని తీసుకొని దానిపైన కొద్దిగా పొడి మైదాని చల్లుకొని ఇలాగా బాగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. ఇలా బాగా గుండ్రంగా కొంచెం పల్చగా ఒత్తుకున్న తర్వాత దీనిపైన మనము ఇది వచ్చేసి బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇది వచ్చి బేకరీలో యూజ్ చేసే మార్జిన్ అండి. దీన్ని నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇది నేను కేక్స్ అవి ప్రిపేర్ చేస్తాను కాబట్టి నా దగ్గర అయితే అవైలబుల్గా ఉందండి. మీరు బటర్ అయినా యూజ్ చేయండి, లేదా అంతేనండి, నాకు తెలిసి బటర్ అయితే యూజ్ చేయండి, బాగా వస్తుంది పేస్ట్రీ. ఇక నేను ఇలాగా ఫోల్డ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ 15 మినిట్స్ తర్వాత నేను బయటికి తీసేసానండి. తీసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఇలాగే స్క్వేర్ షేప్లోనే ఒత్తుకోవాలండి. కొద్దిగా పొడి మైదాని చల్లుకొని ఇప్పుడు మళ్ళీ అంతేనండి ప్రాసెస్. ఇది బాగా పలుచగా కొంచెం 4 పక్షాలుగా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఆ మార్జిన్ అనే ఇది ఉంది కదండి, అది మనము దీనిపైన మళ్ళీ అప్లై చేసుకుంటాము. మీరు బటర్ అయినా అప్లై చేసుకోండి. ఇంతేనండి ప్రాసెస్. ఇలానే మనము ఫోల్డ్ చేస్తూ ఇంకా మార్జిన్ అప్లై చేస్తూ మళ్ళీ ఒత్తుకుంటూ ఇలాగే చేస్తూ ఒక 4-5 టైమ్స్ అయినా చేసుకోవాలి. అప్పుడు మనకు పఫ్ అనేది మంచిగా వస్తుందండి. ఒక మనకు బయట బేకరీలో అయితే ఎలా దొరుకుతుందో అలాగా ఫ్లేక్స్గా సాఫ్ట్గా వస్తుంది మనకి. చూసారు కదండి,
ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన నేను మార్జిన్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ మీకు 2 టైమ్సే చూపించానండి. అంటే నేను చూపించడం లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పి అయితే 2 టైమ్స్ చూపించాను. 5 టైమ్స్ వరకు ఇలాగే మీరైతే చేయండి. పఫ్ అనేది బాగా వస్తుందండి. లేయర్స్గా మంచిగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను ఫోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. కావాలంటే మనము ఎన్ని టైమ్స్ చేస్తామో అన్ని టైమ్స్ ఒక 15 మినిట్స్ అలాగా లేదా 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ 1 టైమే చేశానన్నమాట. మార్జిన్ అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత ఒత్తుకున్నాను. అలాగే మీరు టైం చేసుకోవచ్చు. లేదంటే ఇలాగే ఒకసారి చేసేసి ఇంకా మనము డైరెక్ట్గా ఇంకా ఒత్తుకుంటూ వెళ్ళిపోవచ్చండి. మనం ఇలా ఒత్తుకునేటప్పుడు 4 పక్షాలు కానీ ఒత్తుకుంటే మనకు మంచిగా ఉంటుంది. షేప్ అనేది నీట్గా వస్తుంది. అన్ని దగ్గరలో మనకు సమానంగా వచ్చినట్టు ఒత్తుకోవాలండి. ఒక్కొక్క దగ్గర లావుగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర పలుచగా ఉంటుంది. అలా లేకుండా మొత్తం నీట్గా ఉండేటట్టుగా మనము ఒత్తుకోవాలి చపాతీ కర్రతో. చూసారు కదండి, ఇలాగా ఒక స్క్వేర్ షేప్ అనేది రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనము ఇంకా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. నా వీడియోలను మీరు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో ఎప్పుడు నేను మీ ముందుకైతే వస్తూ ఉంటానండి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్నాం కదండి స్టఫింగ్, దాన్ని ఇప్పుడు ఇలాగా నేను పెట్టుకుంటున్నానండి ప్రతి దాంట్లో. ఇంకా మనం దీన్ని ఇంకా ఫోల్డ్ చేసేయడమే అండి. ఫోల్డ్ కూడా చాలా ఈజీ అండి. మనకి ఏ విధంగా ఈజీ అనిపిస్తే ఆ విధంగా మనమైతే దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. అలానే ఫోల్డ్ చేయాలి, ఇలానే ఫోల్డ్ చేయాలి అని అయితే ఏం లేదండి. నేను టూ పఫ్స్ అయితే ఒక విధంగా ఫోల్డ్ చేస్తున్నాను, మిగతావన్నీ ఇంకో విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానండి. చూడండి, ఈ పఫ్ని అయితే ఇలాగా 4 విధాలుగా నేనైతే క్లోజ్ చేస్తున్నాను. ఇలాగా ఒక విధంగా చూడండి, 2 పఫ్స్ నేను ఇలాగ క్లోజ్ చేశాను అనమాట. ఇంకా మిగతావన్నీ ఇలాగా ఫోల్డ్ చేసేసాను వన్ సైడ్కి. ఇలా మొత్తం మనము ప్రిపేర్ చేసుకునే వరకు మనం ఓవెన్ అయితే హీట్లో చేసుకోవాలండి. అదే స్టవ్ మీద చేస్తుంటే స్టవ్ని కూడా ఫ్రీ హీట్ చేసుకోవాలి అండ్ ఓవెన్ని కూడా ప్రీ హీట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక 10 మినిట్స్ వరకు. ఇంకా నేను ప్రీ హీట్ చేసేసుకున్నాను కాబట్టి వీటిని ట్రైలోకి అయితే తీసేసుకుంటున్నానండి. ట్రైలోకి తీసుకున్న తర్వాత మనము బటర్తో అయినా లేకుంటే మిల్క్తో అయినా కొంచెంగా పైన బ్రష్ చేసుకోవాలండి పఫ్కి. అలా బ్రష్ చేయడం వల్ల మంచిగా పఫ్స్ అనేవి ఉంటాయండి. చూసారు కదా, నేనైతే ఇలాగా సెట్ చేసేసాను. ఇప్పుడైతే ట్రైని ఓవెన్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు క్లోజ్ చేసేసి తర్వాత మళ్ళీ 30 మినిట్స్కి నేను
ఓవెన్ అయితే సెట్ చేసేస్తున్నాను. చూడండి పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి పఫ్ అనేది ఎంత మంచిగా ఉందో, లేయర్ లేయర్గా అండ్ మంచి పఫీగా ఉందండి. మనకి ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎలా ఉందో సాఫ్ట్గా. చూడండి కరకరం అంటూ చాలా బాగుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయాలంటే వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే పఫ్ అనేది ఎలా చేయాలో మంచిగా అయితే తెలుస్తుంది. ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.